సమాజంలో కొనసాగుతున్న కుల వివక్ష, అంటరానితనంపై తన కలంతో ధ్వజమెత్తిన గొప్ప కవి గుర్రం జాషువా అని ప్రముఖ రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గబ్బిలం, పిరదౌసి రచనల ద్వారా సమాజంలో మార్పు తీసుకువచ్చిన జాషువా విశ్వనరుడని కొనియాడారు. నల్గొండలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో సిలివేరు సాహితీ కళాపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రం జాషువా వర్ధంతి సమావేశంలో అధ్యక్షత వహించి మాట్లాడుతూ, గుర్రం జాషువా సాహిత్యం చిరస్మరణీయమని, అదేవిధంగా మన జిల్లాకు చెందిన బుచ్చిరెడ్డి రాసిన బాల సాహిత్యానికి మహారాష్ట్రలో గుర్తింపు రావడం అభినందనీయమని అన్నారు. మొదట జాషువా చిత్రపటానికి కవులు, రచయితలు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రముఖ రచయితలు మునాస వెంకట్, పగడాల నాగేందర్ మాట్లాడుతూ, గబ్బిలం, పిరదౌసి రచనల ద్వారా సమాజంలో మార్పు తీసుకువచ్చిన జాషువా విశ్వనరుడని కొనియాడారు. అనంతరం ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో జిల్లాకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల పుస్తకం నుండి కంప్యూటర్ పిల్లలం అనే బాలగేయం ఎంపిక కావడం పట్ల బుచ్చిరెడ్డిని ఘనంగా శాలువాతో సన్మానించారు. ఇది మన జిల్లాకే గర్వకారణం అని, గత 20 సంవత్సరాలుగా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే కథలు, గేయాలు వంటి బాల సాహిత్యం రాయడం గొప్ప విషయమని పాల్గొన్న వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సృజన సాహితీ సంస్థ అధ్యక్షులు పెరుమాళ్ల ఆనంద్, తెలంగాణ సాహితీ సంస్థ నల్గొండ అధ్యక్షులు కూకుడాల గోవర్ధన్, బోధనం నర్సిరెడ్డి, ఎలికట్టె శంకర్రావు, పాలడుగు నాగార్జున, చింతోజు మల్లికార్జునాచారి, మాదకోని శంకరయ్య, మహమ్మద్ హసేనా, పెందోట సోము, డాక్టర్ సాగర్ల సత్తయ్య, సిలివేరు లింగమూర్తి, పరంధామ యాదవ్, బండారు శంకర్, కోమటి మధుసూదన్, రావిరాల అంజయ్య, చెరుకుపల్లి సంధ్య, శ్రవణ్, దాసరి శ్రీరాములు, భీమార్జున్ రెడ్డి, మోత్కూరు శ్రీనివాస్, శ్యాంసుందర్ రెడ్డి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిలివేరు కళా సమితి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ప్రముఖ కవి గుర్రం జాషువా వర్ధంతి రోజున నాకు ఘనంగా సన్మానించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో ముఖ్యంగా మహాకవి గుర్రం జాషువా వర్ధంతి రోజు సన్మానం అనేది చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను రాసినటువంటి బాలగేయాల సంపుటి ఊగుతున్న ఉయ్యాల ఏదైతే ఉందో, ఆ బాలగేయాల సంపుటిలో ఉన్నటువంటి కంప్యూటర్ పిల్లలు అనేటువంటి ఒక గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వము అక్కడ పాఠ్యాంశాల కమిటీ ఎంపిక చేసినందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి మహారాష్ట్రలో ఆ బాలగేయాన్ని వేలాది మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత ఘనంగా, ఎంతో ఆప్యాయతతోటి, ఎంతో ప్రేమతోటి ఎందరో ప్రముఖులు, రచయితలు, కవులు ఇక్కడ ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఇంతటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ హాజరైనందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇంకా నా యొక్క బాధ్యతని ముఖ్యంగా బాల సాహిత్యంలో ఇంకా బాధ్యతగా వ్యవహరిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సిలివేరు సాహితీ కళాపీఠం 2016లో పెట్టి వైద్య సేవలు, సాహిత్య సేవ చేతనైనంత వరకు చేస్తూ ఉంది. ఈరోజు గుర్రం జాషువా వర్ధంతి చేస్తూ ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి గారిని సన్మానించుకోవటం, ఇంతమంది పెద్దలు రావడం, కవులు 30 మంది 40 మంది దాకా వచ్చారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహాకవి జాషువా వర్ధంతి. నిజానికి తెలుగు సాహిత్యంలో దళిత వేతన వ్యక్తీకరించిన మొదటి కవి జాషువా గబ్బిలం కావ్యంలో కానీ తన ఇతర కావ్యాల్లో కానీ స్పష్టంగా 4 పడగల హైందవ నాగరాజు నా అంటరాని కులాన్ని అనగదొక్కిందని, పంచమ కులాన్ని క్రియేట్ చేసిందని స్పష్టంగా చెప్పిండు. జాషువా స్ఫూర్తితోటి తెలుగులో దళిత కవులు కవిత్వం రాశారు, దళిత కవితోద్యమాలు నడిచాయి. ఈరోజు దళితులకు వచ్చిన రిజర్వేషన్స్ కానీ, చాలా రాష్ట్రపతి నుంచి ఇప్పటి సర్పంచ్ దాకా ఉన్న పదవుల వెనక జాషువా ఇచ్చిన స్ఫూర్తి ఉంది, ఆయన ఇచ్చిన కవితా స్ఫూర్తి ఉంది, ఆయన ప్రశ్నించిన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోంచే మనం ఈరోజు ఈ హక్కులు అనుభవించగలుగుతున్నాం. కాబట్టి జాషువా నుంచి మనం పొందాల్సిన స్ఫూర్తి అది. సమానత్వం కావాలి, మనుషులంతా ఒకటే, ఎవరి రక్తమైనా ఎరుపే అని మొట్టమొదటిసారిగా జాషువా సమాజానికి తెలియజెప్పిండు. ఈ వర్ధంతి సందర్భంగా జాషువాను తలుచుకున్నందుకు సిలివేరు కళాపీఠానికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో గుర్రం జాషువా గారి వర్ధంతి సభ జరుగుతున్నది. ఈ సభ సిలివేరు కళాపీఠం ఆధ్వర్యంలో సిలివేరు లింగస్వామి గారు నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారికి
సన్మానం కూడా జరుగుతుంది. ఎందుకంటే వారు రాసినటువంటి బాలగేయం, బాలలకు రాసినటువంటి గేయం కంప్యూటర్ పిల్లలం అనే గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ తెలుగు పుస్తకంలో ఆ గేయాన్ని చేర్చారు. అది ఈరోజు వారికి కొమరెడ్డి బుచ్చిరెడ్డి గారికి సన్మానం జరుగుతుంది. నల్లగొండ జిల్లాకే గర్వకారణం కాబట్టి వారికి సందర్భంగా అందరి తరపున, కవులందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం.